రౌడీజం. ఎలక్షన్ అంటే రౌడీజం అయిపోయింది ఆంధ్రాలో. ఇంతకుముందు ఎలక్షన్ అంటే గౌరవంగా ఓటేసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ అంటే రౌడీజమే అన్న మీనింగ్లోనే ప్రజలు నడుచుకుంటారు. చదువుకున్న స్టూడెంట్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? సీఎం అయిన ఉద్యోగం లేని వాళ్ళకి నిరుద్యోగులకి 5,000 ఇస్తూ ఉంటారు. మళ్ళీ గెలిస్తే సార్ 5 కాదు 10 ఇస్తా అంటారు. మళ్ళీ 3 సార్లు గెలిస్తే 15 అంటాడు. ఆ 5,000 ఆ 10,000 తీసుకుని బతుకుతాడు ఆ విద్యార్థి. బీటెక్ చేస్తాడు. బీటెక్ చేసిన విద్యార్థికి 5,000తో ఎట్లా బతుకుతాడు? బతుకులేడు కదా. అది ఊర్లో సొంత ఇల్లు ఉంది కాబట్టి 5,000 ఉంటే 1000 రూపాయలు బండి పెట్రోల్ పోసుకొని 4,000 ఖర్చు పెట్టుకుని బతుకుతాడు. భార్య వస్తే బతకాలంటే 5,000తో సరిపోదు కదా. ఆ మేకప్కి ఆ ఖర్చులకి 5,000 సరిపోవు. ఇంకా ఆయన ఏం తింటాడు, ఏం బతుకుతాడు? అదే సిటీలో ఉంటే ఇంకా 5,000 ఇంకా రెంట్కి కూడా రావు. కాబట్టి టీడీపీ గవర్నమెంట్ రావాలని అనుకున్నా అదే వస్తుంది ఈసారి. జగన్ చదువుకున్న వాళ్ళకి మినిమం 1 ఇయర్కి నువ్వు 10th చదువుకున్న ప్రైవేట్లో 10,000 వేస్తాడు. అటు కాలేజ్ చేస్తే 15,000 వేస్తాడు. ఇంకా బీఎస్సీ బీఫార్మసీ చేస్తే 20 వేస్తాడు. బాగానే ఉంది, అంతవరకు ఓకే. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు అనేది ఒక నోటిఫికేషన్ ఇచ్చి ప్రతి సంవత్సరం ఏ గవర్నమెంట్ వచ్చినా అంట్లో చెప్తుంది. ప్రతి సంవత్సరం ఒక మండలానికి ఒక మినిమం ఒక 120 నుండి 150 ఉంటాయి. ఒక కాలేజీకి సీట్స్ ఏమైనా ఒక 50 ఉంటాయి. 50లో 50 నెంబర్ సీట్ ఇస్తే 50 మెంబర్స్ కూడా పాస్ కారు కదా. అందులో 15 మంది ఎలాగైనా ఫెయిల్ అయిపోతారు. అట్లా లెక్కేసుకుని నువ్వు మండలానికి 30 ఇచ్చినా 10 జిల్లాలకి అంతే 10 × 3 30 30 అంతే 300. అందులో ఇయర్లీ 200 జాబ్స్ ఇస్తే 5 ఇయర్స్లో ఎన్ని ఇవ్వగలుగుతావు? 5 ఇయర్స్లో నువ్వు దాదాపుగా 1,000 పీపుల్కి ఇవ్వచ్చు. డిగ్రీ వాళ్ళు బిఎస్సీ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, ఐటీ ఏదైనా. ఐటీ చెప్పుకోవడానికి ఆంధ్రాలో ఐటీ లేదు కదా, ఇంకేముంటుంది? ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంఐ పోటీకెళ్ళి ఆయనకి ఐటీలో అనుభవం ఉంది కాబట్టి చంద్రబాబు గెలుస్తారు అనుకున్నా. ఈసారి ఐటీ కంపెనీ పెడితే రాజమండ్రిలో కానీ విజయవాడ కానీ పెడితే ఇక హైదరాబాద్లో సగం మంది అక్కడనే ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ జరిగి ఇక్కడ తగ్గిపోతుంది. అప్పుడు రెంట్లు కూడా తగ్గుతాయి. మనం చూసారుగా ఎలక్షన్ వస్తే రోడ్లు కాలేదు అంటే ఆంధ్ర సగం 50-60% ఆంధ్రాలో ఉన్నారు. హైదరాబాద్లో ఓన్లీ హైదరాబాద్లో ప్రతి జిల్లాలో ఉన్నారు. ఓన్లీ హైదరాబాద్లో లేరు. వాళ్ళు హైదరాబాద్ అంటే ఒకసారి మారే. మొన్న ఎలక్షన్ రోడ్లు కాలేదంటే లెక్కేసుకోండి. 120-70%లో 20-30% హైదరాబాద్ వాళ్ళు. అది కరీంనగర్, సిద్దిపేట, వరంగల్. మిగతా రాజమండ్రి, బొబ్బిలి, విజయనగరం, విజయవాడ మొత్తం ఆలే ఖాళీ అయిపోయినా. అసలు పోలీసులు పని లేదు 3 days అన్నారు. ఏమన్నా ఎలక్షన్ ఆంధ్ర ఒక సిగ్నల్ బట్టి ఏమైనా సిగ్నల్ జంప్ చేసినా కానీ ఏం పట్టించుకుని ఆ ఎలక్షన్ అయినా చూద్దాం అంటున్నారు. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ ఎలక్షన్ అంటే ఆంధ్రాలో. కానీ రౌడిజం అనేది తగ్గాలి. ఈసారి చంద్రబాబు వస్తే రౌడిజం అంటే ఇప్పుడు ఆంధ్రలో జరుగుతున్నటువంటి పరిణామాలకు కారణం అంటే టీడీపీ వాళ్ళని చెప్పుకోవచ్చా, వైసీపీ వాళ్ళని చెప్పుకోవచ్చు? వైసీపీ వాళ్ళు ఇప్పుడు వైసీపీ జగన్ ఎలాగో ఓడిపోతారు కదా. ఓడిపోయి ఎలాగో ఓడిపోతే మనం రౌడిజం చేస్తే మాకు భయపడతారు టీడీపీ కార్యకర్తలు, లీడర్లు అనుకో. చంద్రబాబు 100% జగన్ గెలుస్తాడు. ఒక 40-47 నాకు తెలిసి నా అనుభవం ప్రకారంగా అయితే ఒక 52 వరకు ఆపరేటింగ్ అయిపోతుంది. 82-85కి మా కూటమి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చే హోమ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి ఉంటారు పవన్ కళ్యాణ్. ఒకవేళ కుదరకపోతే హోమ్ మినిస్టర్ ఆయనే, పవన్ కళ్యాణ్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నాకు తెలిసి 43-50 మెజార్టీ మీద గెలుస్తాడు పవన్ కళ్యాణ్. ఇంకా నీకు ఇంకా ఎక్కువ బాగా టైట్ అయితే 22,000 గెలుస్తాడు. ఇక్కడ నుండి కొంతమంది వెళ్ళారు, ఒక 40 నెంబర్స్ 50 నెంబర్స్ జూబ్లీ స్టూడెంట్ అనంతపురం ఫ్యాన్స్ అంతా వెళ్ళినా చాలామంది కోట్లు లేవు కదా. ఇప్పుడు నీకు ఉంటే రిక్వెస్ట్ చేసేయడమే. వీళ్ళు 10 మంది వెళ్తే అక్కడ 2 కోట్లు ఉన్నాయి. వీళ్ళు 1000 మంది వెళ్తే అక్కడ 300 ఉన్నాయి. కాబట్టి నీకు 40-50 మధ్య పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. ఈసారి పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. అసెంబ్లీలో అడుగు పెడతాడు. అసెంబ్లీ మనం ఫైట్ చూస్తాం. నెక్స్ట్ ఈసారి ఆఫ్టర్ 5 years బ్యాక్ జనసేన గవర్నమెంట్ మళ్ళీ. అంటే సినిమాల్లో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్కి అంత అచ్చు వచ్చినట్టుగా రాజకీయం అచ్చు వస్తుందంటారా? ఎందుకు రాదండి? ఏదైనా కృషి చేస్తే కృషియే నాస్తి ప్రతిఫలం అన్నాడు బాలకృష్ణ. కృషియే నాస్తి ప్రతిఫలం అన్నాడు కదా. ఎందుకు రాదు? ఫైట్ చేయాలి. ఎందుకు రాదు? నువ్వు కేసీఆర్ 2 సార్లు గవర్నమెంట్ రాలే. కేసీఆర్ చంద్రబాబు కూడా పనిచేసింది కదా. 2 times సీఎం చేయలే. నువ్వెంత లోపలైతే మళ్ళీ బయటికి రేవంత్ రెడ్డికి పేరెంట్లే. రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు, ఏం చేసిండు? ఏం చేయలేకపోయాడు. ఆ పార్టీ 37 seats ఉన్నాయి.